నిరంజన్ గారిని ఆదిత్య మ్యూజిక్ నుంచి కోరుతున్నాను. ప్లీజ్ అన్న ఒక్కసారి నా తరపున ఇందాక ఆహాకి ఎలా చప్పట్లు కొట్టామో వీరిద్దరికి కూడా నా తరపున ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. సినిమా అన్నాక ఎన్నో కష్ట నష్టాలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో కన్నీళ్ళు ఉంటాయి. అదే సక్సెస్ అంటారు లాస్ట్కి ఫైనల్గా. అలాంటప్పుడు ఎప్పటికప్పుడు ఒక ధైర్యాన్ని ఇస్తూ ఇప్పుడు అయినా మేము ఉంటాం, ఎప్పటికైనా మేము ఉంటాం కదా అని ఒక తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు ఆదిత్య మ్యూజిక్ నుంచి. రంజన్ గారు, మాధవన్న, ఒక్క 2 మాటలు మీ ఇద్దరు మాట్లాడితే ఐఎమ్ సో వెరీ హ్యాపీ. సో పెద్ద అయిన ఒక మాట. అందరికీ నమస్కారం. ఎన్నో కష్టాలకు నష్టాలకు ఓర్చుకొని రాకేష్ ఈ స్థితికి రావడం మీ అందరి సహకారం. అందులో పార్ట్ మేము, పెద్ద గొప్పతనం ఏం లేదు. అందరిలో ఆయనకి అన్ని రంగాల్లో మేము మాకున్న మాధ్యమాల్లో ఆయన ఇచ్చిన సాంగ్స్ అన్నీ ప్రమోట్ చేసి ముందుకు తీసుకెళ్ళాము. ఈ స్థితికి వచ్చాడు, సక్సెస్ అయ్యాడు. ఇంకా ముందుకు రావాలని చెప్పి ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ రాకేష్. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పాలంటే మన మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ సినిమాని తన భుజాల మీద తీసుకుని సక్సెస్కి 100% న్యాయం చేశాడు. అతను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు ఆయన సక్సెస్ కోసం. ఈ సినిమా ద్వారా ఆయన ప్రపంచానికి అందరికీ కూడా ఇంకొంచెం ముందుకెళ్ళే అవకాశం అయితే ఈ సినిమా ఇచ్చింది. సో ఆల్ ది బెస్ట్ అంటే టీం అండి. ముందుగా ఎంతకంటే చెప్పాలంటే అన్నగారు చెప్పినట్టు రాకేష్ గారు ఎంత కష్టపడి వచ్చాడో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన కష్టానికి పడ్డ ప్రతిఫలం ఈ సినిమా. అలాగే ఫ్యూచర్లో మంచి సినిమాలు తీసి జనాలందరి చేత మెప్పు పొందాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అంజి గారు, మీరు వేదిక మీదకి వచ్చి మన సహాయక సహకారాలు అందించిన వ్యక్తికి ఒకసారి సన్మానం చేస్తే. రమేష్ అన్న టైం ఇస్తున్నావా లేకపోతే మాట్లాడి బయలుదేరుతావా? అమ్మా, ఇప్పుడు పెద్ద సినిమా అయింది నాది, నువ్వు ఉంటా అన్నప్పుడు. థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ ఈ సినిమాకి టెక్నికల్